ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దీని నుంచి కోలుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇన్నాళ్ళు ప్రమాదకరంగా భావించిన క్యాన్సర్ ను ఇప్పుడు AI తో ఈజీగా జయించవచ్చని టెక్ దిగ్గజాలు చెబుతున్నాయి. క్యాన్సర్ వైద్యానికి AI తో లింక్ చేస్తే 48 గంటల్లోనే వ్యాక్సిన్ రూపొందించవచ్చని స్టార్ గేట్ వెంచర్ చెబుతుంది. ఓపెన్ AI, స్టాప్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా చేపడుతున్న స్టార్ గేట్ వెంచర్ ను అమెరికా అధ్యక్షుడు ఆవిష్కరించారు. వైద్య రంగంలోని అనేక అపరిష్కృత సమస్యలకు అందుబాటులోని సాంకేతికతను వినియోగించుకొని పరిష్కారాలు రాబడుతున్నట్లు స్టార్ గేట్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలో క్యాన్సర్ ముందు స్థానంలో ఉంటుంది. అవగాహన లేకపోవడమో లేక సరైన చికిత్స తీసుకోకపోవడంతో ప్రతి ఏటా లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ను మొదటి స్టేజ్లో గుర్తించకపోవడంతో అది ముదిరి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్ నుంచి కోలుకోవడం కూడా అంత సులభమైన ప్రక్రియ కాదని, దానితో పోరాటం చేయాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ను జయించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ను నిర్మూలించేందుకు వ్యాక్సిన్పై ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా AIతో క్యాన్సర్ వ్యాక్సిన్ను తయారు చేయవచ్చంటున్నారు నిపుణులు. క్యాన్సర్ మహమ్మారిని సమర్థవంతంగా గుర్తించి 48 గంటల్లోనే వ్యాక్సిన్ను AIతో తయారు చేసే అవకాశం ఉందని టెక్నాలజీ దిగ్గజాలు ఓపెన్ AI, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న స్టార్ గేట్ అనే AI ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇది సాధ్యమేనని తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టార్ గేట్ అనే పేరుతో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్, ఒరాకిల్ CEO లారీ ఎల్లిసన్, సాఫ్ట్ బ్యాంక్ CEO మసయోషి సన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగా వైద్య, టెక్ రంగాల్ని ఈ కలయిక ఆశ్చర్యపరుస్తోంది. వీరు ఎలాంటి సరికొత్త మార్పులు సృష్టించనున్నారో అనే ఆసక్తితో ఈ ప్రాజెక్టు గురించి వెతుకుతున్నారు. స్టార్గేట్ ప్రాజెక్టు ద్వారా టెక్సాస్లోని పెద్ద డేటా సెంటర్ల సాయంతో AIలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేపట్టాలని, ఇందుకోసం $500 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పటికే 10 డేటా సెంటర్లు నిర్మించిన ఈ సంస్థలు త్వరలో ఈ సంఖ్యను 20కి పెంచాలని నిర్ణయించినట్టు తెలిపాయి. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని, అంతేకాక క్యాన్సర్ను వేగంగా గుర్తించడానికి, అలాగే సరైన సమయంలో నయం చేయడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్ అన్నారు. అలాగే సాఫ్ట్ బ్యాంక్ CEO మసయోషి సన్ ఈ ప్రాజెక్టును అమెరికా స్వర్ణయుగానికి ఆరంభంగా వర్ణించారు. ఇక ఒరాకిల్ CEO లారీ ఎల్లిసన్ క్యాన్సర్ను నిర్ధారించే విధానం గురించి వివరించారు. క్యాన్సర్ ట్యూమర్స్ రక్తంలో తేలియాడుతున్నప్పటికీ AI సాయంతో అవి ముందుగానే గుర్తించబడతాయని, ఇవి గుర్తించిన తర్వాత రక్త పరీక్షల ద్వారా క్యాన్సర్ను త్వరగా నిర్ధారించవచ్చని లారీ ఎల్లిసన్ తెలిపారు. ఆ తర్వాత వ్యక్తికి వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుందని, ఈ వ్యాక్సిన్ను mRNA టెక్నాలజీతో తయారు చేస్తామని, ఇది 48 గంటల్లోనే పూర్తవుతుందన్నారు. క్యాన్సర్ కణాలు శరీరంలోని ఏదైనా ఓ భాగంలోకి చేరుకుని అక్కడ క్రమంగా విస్తరిస్తూ ఉంటుంది. దాంతో ఆయా భాగాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే గతంలో ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తించే టెక్నాలజీ లేదు. కానీ ప్రస్తుత వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చిన AI సాయంతో రక్తంలో తేలియాడే ట్యూమర్స్ని సులువుగా గుర్తించవచ్చు. ఇప్పుడున్న AI పరిజ్ఞానం ఈ పనిని నిమిషాల్లోనే చేస్తుంది. అలా గుర్తించిన వెంటనే రక్త పరీక్ష ద్వారా పకడ్బందీగా నిర్ధారించుకుని వైద్య చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు క్యాన్సర్ టీకాలను అభివృద్ధి చేశాయి. ఆయా టీకాలను అందించి కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఓపెన్ AI కంపెనీ చేసిన ప్రకటనను ఎలన్ మస్క్ ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు. $500 బిలియన్ భారీ పెట్టుబడులు ఖర్చు చేస్తామని ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్ ప్రకటించగా, అంత డబ్బు వారి వద్ద లేదని మస్క్ చురకలంటిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం జపాన్కు చెందిన MNC సాఫ్ట్ బ్యాంక్ పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తుండగా, ఒరాకిల్, MGX, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటి కంపెనీలు తమ వంతు వాటాతో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం తొలి విడతలో వీరంతా కలిసి $100 బిలియన్ పెట్టుబడులు సమకూర్చినట్లు తెలిపారు. మిగతా $400 బిలియన్ మరో 4 సంవత్సరాల్లో విడతల వారీగా సమకూరుస్తామని ఈ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
అయితే ఓపెన్ ఏఐతో విభేదాల కారణంగా వేరుపడిన ఎలన్ మస్క్ ఈ కంపెనీలన్నీ కలిసినా అంత ధనం సమకూర్చలేవని ఎద్దేవా చేశారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ ఏఐ ప్రాజెక్టుకు సహకరిస్తుండగా ఆయన సన్నిహితుడైన మస్క్ మాత్రం ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టులు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.